వీడియో చూస్తున్న వాళ్ళందరికీ హాయ్. ఇప్పుడైతే మనం తిరుపతి వెళ్ళబోతున్నాం డే 1. ఇప్పుడు రుక్మాపూర్ నుంచి కరీంనగర్కు రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 12 కిలోమీటర్లు వస్తుంది. అక్కడికి అయినాక కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ 12 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరినీ సెట్ చేసి అందరూ అయితే ఆటోకి వెళ్ళిపోయారు. మా వాళ్ళందరూ అయితే ఆటోకి వెళ్ళిపోయారు. మన కూరగాయల పక్క సోకెట్ అందుకని హాయ్ గాయ్స్, ఇప్పుడే రైల్వే స్టేషన్కి వచ్చినాం. మా వాళ్ళు అక్కడ ఎక్కిచ్చేసి ఇక్కడికి వచ్చేసినాం. మనది ఇంకొక B1 అక్కడికి పోవాలి. వీళ్ళకు కిటికీలు తీసుకుని తెలుస్తలేదు. మనం కిటికీలు తీసిన ఎట్లనో చెప్తాం. కిటికీ తీసే ఉంది కదా సార్. పోతాడు ఇప్పుడే అందరూ ఎక్కడో అక్కడ సెట్ అయ్యారు. అందరూ ఎక్కడో అక్కడ కూర్చొని కిటికీలు అన్ని చదువుకుంటారు. నువ్వే ఆడియన్స్ కు. ఇప్పుడు మనమైతే మన సీట్లకు మనం పోవాలి. ఒక 3-6 బోగీలు దాటిపోవాలి. పెద్దపల్లి దాకా వెళ్ళాక అటు పోదామని చూస్తున్నాం. కొంచెం వీళ్ళతోటి అట్లా గడిపేసి వెళ్ళాం. మూవ్ అయింది కానీ మా ఊళ్ళో పంచాయతీ కొడుతారు. వీడియో తీసుకున్నట్టున్నాను. అలా సెట్ చేసి అయితే ఇక్కడికి వచ్చేసినాం మనం. మొత్తం మీద ఇక్కడ సెటిల్ అయినాం. ఇప్పుడు మేము 3rd క్లాస్ ఏసీలో ఉన్నాం. ఇక్కడ ఒకటి ఏంటి బెడ్షీట్ ఇచ్చారు, అంటే కప్పుకోవడానికి ఇచ్చారు. బెడ్షీట్ ఇచ్చారు, ఒక పిల్లో ఇచ్చారు, ఒకటి ఇచ్చారు. దీన్ని ఏమంటారు, చిల్లర ఇచ్చారు. మంచిగా ఉంది కంఫర్ట్గా. టైము 9-15 అవుతుంది. ఇక వండుకొని పొద్దున లేచి టిఫిన్ చేసి మరి ఎక్కడ ఏందనేది చూస్తారు. తిరుపతిలో దిగిన తర్వాత పొద్దున ఏందనేది చూస్తారు. కానీ చలి మాత్రం సాధం కాదు. చలి మాత్రం తమిళ వాళ్ళు వచ్చారు.